తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరినందున మరికొద్దిసేపట్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అందజేసింది. అదే టైంలో ఈ నెల 30 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసిని తెలంగాణ సర్కార్ కోరింది. 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ను ఈ రోజు విడుదల చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు గాను ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్ఈసి నివేదికలను తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను వేగంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఎస్ఈసి కూడా ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు గతంలో మాదిరిగా 3 దశల్లో లేదంటే 2 దశల్లో ఎన్నికలు ముగిసేలా షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో ఎన్నికలకు సంసిద్ధత ఉన్న కారణంగా 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్లు జాబితాను సిద్ధం చేయడమే కాకుండా ఎన్నికల విధుల కోసం సిబ్బంది నియామకం, శిక్షణ వంటివి ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఈసి విభాగాలు తెలిపాయి. ఈ విషయానికి ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనేలా ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్లు తెలుస్తోంది.